ఇప్పుడు మనతో పాటు రాజశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ప్లేస్మెంట్స్ గురించి అండ్ సమ్ కొలాబరేషన్స్ ఏమేమి కొలాబరేషన్స్ ఉన్నాయి వీటి గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ చెప్పండి, మనకి ఈ గోయింకా యూనివర్సిటీతో ఉన్న కొలాబరేషన్స్ ఏంటి అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో మనము జీడీ గోయింకా యూనివర్సిటీలో మనం ఆఫర్ చేసే స్పెషలైజేషన్స్ కోర్ జనరల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో పాటు న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఆఫర్ చేస్తున్నామండి. ఈ ఇయర్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనేది కూడా మనం స్పెషలైజేషన్ ఆఫర్ చేయబోతున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఈ రెండు స్పెషలైజేషన్స్ కూడా మనము ఈ అకాడమిక్ ఇయర్ ఎన్విడియాతో కొలాబరేట్ అయ్యామండి. సో మీ అందరికీ తెలిసిందే ఎన్విడియా జీపీయూస్తో పాటు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సిన హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సప్లై చేస్తున్న కంపెనీ. ఈవెన్ ఐబీఎం, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కంటే కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఎన్విడియా అనమాట. అసలు అలాంటి ఎన్విడియాతో మనము ఈ అకాడమిక్ ఇయర్కు కొలాబరేట్ అవ్వడం జరిగింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్స్కి అనేది. వేరే సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సైన్స్కి వచ్చేసరికి మనం ఐబీఎం కంపెనీతో కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. అంతేకాకుండా మనము కోర్ బ్రాంచెస్ అయినటువంటి ఈసీఈ, మెకానికల్, సివిల్, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచెస్ అన్నీ కూడా మనము ఈసీ తీసుకుంటే బాష్ కంపెనీతో, మెకానికల్ తీసుకుంటే ఎల్ఎన్టీ కొలాబరేషన్తో, ఈవెన్ సివిల్ కూడా ఎల్ఎన్టీ కొలాబరేషన్తో అనేది ప్రోగ్రామ్ ఆఫర్ చేయడం జరుగుతుంది. మెకానికల్లో ఈ 25-26 అకాడమిక్ ఇయర్కు మనము ఈవీ టెక్నాలజీ అనేది కొత్తగా లాంచ్ చేశామండి. ఇది ఐక్యాట్ మానేసర్తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో చాలా తక్కువ సీట్స్ అనేది మనం తీసుకోబోతున్నాం, ఎందుకంటే ఈవీ టెక్నాలజీ అనేది ఇప్పుడు ముందు రోజుల్లో అనేది రాబోతుందండి. సో ఆల్రెడీ మనకు చాలా వరకు ఈవీ వెహికల్స్ అనేది మనం కూడా చూస్తూనే ఉన్నాం. సో ఆ టెక్నాలజీ పైన ఒక స్పెషలైజేషన్ అనేది మెకానికల్ ఇంజనీరింగ్లో లాంచ్ చేయడం జరిగింది. అది కూడా ఐక్యాట్ మానేసర్తో మనం కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో మన యూనివర్సిటీ వచ్చేసరికి గురుగ్రామ్కు దగ్గరలో ఉంటుందండి. సో గురుగ్రామ్ అనేది ఐటీ హబ్ అండి. అంతేకాకుండా మనకు ఇప్పుడు కొత్తగా సెమీ కండక్టర్ అండ్ చిప్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మన యూనివర్సిటీ నుండి 8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. అండ్ ఈవీ వెహికల్స్కి అనేది ఇప్పుడు నేను ఏదైతే ఐక్యాట్ మానేసర్ అన్నానో అది కూడా ఒక 40-45 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందన్నమాట. సో కంపెనీస్కి అనేది అప్రోచ్ కూడా ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ పరంగా తీసుకుంటే కనుక మన దగ్గర దాదాపుగా లాస్ట్ 24-25 అకాడమిక్ ఇయర్ పాస్డ్ అవుట్ బ్యాచ్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ 80% స్టూడెంట్స్ అనేది ప్లేస్ అవ్వడం జరిగిందండి. వీళ్ళంతా కూడా వీళ్ళల్లో 60% స్టూడెంట్స్ అనేది ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది సంపాదించడం జరిగిందనమాట. అంటే ఇది వరకు ఎలా ఉండేదంటే స్టూడెంట్స్ని ఎక్కువగా బయటి అంటే కంపెనీస్ని అనేది రిక్రూట్మెంట్కి అనేది డ్రైవ్స్కు మన దగ్గరికి తీసుకురావడం అనేది జరిగేది. అయితే మనం డిఫరెంట్గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్టూడెంట్ని సెకండ్ ఇయర్ నుండి మనము స్టూడెంట్స్ను ఇంటర్న్షిప్స్కి అనేది కంపెనీస్కు పంపించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఇంటర్న్షిప్ చేస్తున్న కంపెనీలో ఆపర్చునిటీస్ అనేది స్టూడెంట్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది గెయిన్ చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ మనము క్యాంపస్ రిక్రూట్మెంట్ కంటే కూడా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లో అక్కడ ఇంటర్న్షిప్స్లో స్టూడెంట్స్ అనేది ప్రూవ్ చేసుకొని తెచ్చుకునే ఆపర్చునిటీస్లో ప్యాకేజెస్ అనేది ఎక్కువ ఉంటాయండి. అందుకే మన దగ్గర యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే 9.13 lakh per annum అనేది ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే కనుక 54 lakhs per annum అనేది డొమెస్టిక్ అండి. ఇది కాకుండా ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అనేది ఉంది. సో ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అనేది మనం 24-25 అకాడమిక్ ఇయర్కి అనేది కూడా మనము ఇది నెక్స్ట్ May 15th or May 20 కల్లా మొత్తం కంప్లీట్ ప్లేస్మెంట్స్ అనేది అప్డేట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. చూసాం కదండి, సార్ దగ్గర నుంచి మనకి ప్లేస్మెంట్ సంబంధించి, కొలాబరేషన్ సంబంధించి అట్మోస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో పేరెంట్స్ కెన్ హ్యాపీలీ, బికాస్ సౌత్ ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటంటే పిల్లలు తొందరగా సెటిల్ అవ్వాలి, ప్లేస్మెంట్స్ రావాలి, మంచి పొజిషన్లో ఉండాలనుకుంటారు. సో మనకి ఈ సైడ్ నుంచి చూసుకుంటే గోయింకా యూనివర్సిటీ మంచి ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తుంది.